హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్, మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ క్రష్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్సన్ మీ పర్సన్ అంటే ఆ పర్సన్ ప్లేస్‌లో మీరు ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. మీ పర్సన్ డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి మీకోసం అనేది ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. కార్డ్ షఫుల్ చేసేటప్పుడు పార్ట్నర్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లాంటి మంచి మంచి కంటెంట్స్ మీకు తీసుకురావడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. డైలీ పర్సనల్ రీడింగ్స్లో మాట్లాడి, జనరల్ రీడింగ్స్లో మాట్లాడి హాఫ్ అన్ అవర్ నాకు వాయిస్ అసలు రావట్లేదు. చాలా కష్టంగా ఉంది. బట్ చేస్తున్నా మీకోసం. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాము మీ పర్సన్ డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి మీకోసం. థింకింగ్, ఫ్యాంటసీ, డిస్టెన్స్, రియలైజేషన్స్, ఇంట్యూషన్, ఇన్ఫ్లుయెన్సెస్, పెయిన్, హోపింగ్, ఎగ్జాషన్, అబ్స్క్యూరిటీ. బిగినింగ్స్, ట్రై అగైన్, న్యూ డైరెక్షన్, స్టార్ట్ ఓవర్. సో, ఈ పర్సన్ అయితే మనసులో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది. రీస్టార్ట్ చెయ్యాలి, మీతో న్యూ బిగినింగ్స్ చెయ్యాలి అని అయితే వాళ్ళ మనసులో ఉంది మీ విషయంలో. మిస్సింగ్ యూ, క్రేవింగ్, డిజైర్స్. సో, ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చాలా క్రేవ్ చేస్తున్నారు. మీరుంటే బాగుండేది, మీతో మాట్లాడితే బాగుండేది అని ఈ పర్సన్కి చాలా ఉంది. మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కూడా. చాలా డిజైర్ చేస్తున్నారు, అంటే లైక్ కోరిక మీతో మాట్లాడాలి,
మీ మీ గురించి ఆలోచించడం కానీ, మిమ్మల్ని కలవాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ చాలా ఉంది మీ పర్సన్ మనసులో ఎమోషన్స్. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. జడ్జ్‌మెంట్. నాకు తెలిసి ఈ పర్సన్ మీ విషయంలో ఎటు నిర్ణయం తీసుకోలేక మిమ్మల్ని దూరం చేసుకున్నట్టున్నారు. కానీ ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారం నాకు ఒకటి అనిపిస్తుంది. మేబీ మేబీ మీరే ఈ పర్సన్‌ని నాకు నువ్వొద్దు అనైనా మీరైనా చెప్పుండాలి. నువ్వు నాతో ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే నాకు నువ్వొద్దు. నా విషయంలో నువ్వు స్ట్రిక్ట్‌గా ఉంటేనే, నా విషయంలో నువ్వు జెన్యూన్‌గా ఉంటేనే నేను నీతో మాట్లాడతాను. లేకపోతే నాకు నువ్వొద్దు అని మీకు మీరు ఈ పర్సన్‌కి మీది అనేది మీరు తేల్చేసి చెప్పినట్టున్నారు. మీ నిర్ణయం అనేది ఈ పర్సన్‌కి మీరు చెప్పేసినట్టున్నారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా క్రేవ్ చేస్తున్నారు. అంటే కోరిక మీతో మాట్లాడాలని, మీతో ఉండాలని ఈ పర్సన్‌కి కోరిక ఉంది. కాకపోతే మీరు మీ డెసిషన్‌ని కాదు అని ధైర్యం లేదు. అట్లా అని మీ డెసిషన్‌కి ఒప్పుకునే ధైర్యము లేదు. ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. ఈ పర్సన్‌కి మీరు కావాలి. మేబీ మీరు తన విషయంలో మీ నిర్ణయం ఏమన్నా మార్చుకుంటే బెటరా? తన విషయంలో మీ డెసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుంటారేమో. చేంజ్ చేసుకొని మళ్ళీ తనకి తగినట్టుగా ఏదైతే అదైంది. నాకు నువ్వు ఇంపార్టెంట్, ఈ రిలేషన్ ఇంపార్టెంట్. నీకోసం నేనేమైనా చేస్తాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు. గో విత్ ద ఫ్లో అన్నట్టు సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనం వెళ్ళిపోదాము. నాకు నువ్వు కావాలి. ఈ పర్సన్‌కి కూడా మీరు కావాలని ఉంది. కానీ ఇక్కడ మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టినట్టుగా ఉన్నారు. నువ్వు డెసిషన్ తీసుకునేంత వరకు నా విషయంలో నా దగ్గరికి రాకు అని చెప్పేసినట్టున్నారు ఫేస్ పైన. అందుకే ఈ పర్సన్ మిస్ అవుతున్నా కూడా మేబీ మీ దగ్గరికి రావాలి అంటే కూడా భయపడుతున్నారు. గో విత్ ద ఫ్లో అన్నట్టు తనని వదిలేయాలి అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీ మీ జడ్జ్‌మెంటే, మీ ఇష్టాన్నే వాళ్ళు గౌరవిస్తున్నారు. అట్లా అని ఈ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదు అనేది కాదు. మీ సేఫ్టీ కోసం కానీ, మీ నిర్ణయాన్ని ఈ పర్సన్ రెస్పెక్ట్ చేస్తున్నారు. మీ డెసిషన్‌ని ఈ పర్సన్‌ని గౌరవిస్తూ నాకు తెలిసి ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు. ఆలోచించడం తప్ప ఆ పర్సన్ ఎలాంటి అప్రోచ్ అయితే అవ్వట్లేదు. డీప్ డౌన్ అయితే ఆ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉంది. కానీ మీరు నో చెప్పిన తర్వాత, మీరు నిర్ణయం చెప్పేసిన తర్వాత తనకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక మీ జడ్జ్‌మెంట్ అంటే తన సైడ్ వర్షన్ మీరు వినకుండా మీ వర్షన్ మీ సైడ్ నుంచి మీరు ఒక నిర్ణయం తనకి చెప్పేసి మీరు సైలెంట్ అయిపోయారు. దాని గురించి తను ఆలోచిస్తూ ఉండిపోయారు. ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఇమాజినింగ్, ఫ్యాంటసైజ్. ఇక్కడ మీకు కానీ, మీ పర్సన్‌కి కానీ కోర్ట్ కేసెస్ కానీ, లేకపోతే కోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏదో ఉంది. లైక్ డైవోర్స్ సిట్యుయేషన్స్ కానీ, లేదా సెపరేషన్ సిట్యుయేషన్ కానీ ఉంది ఇక్కడ కనిపిస్తుంది. తప్పకుండా తనకి జస్టిస్ జరుగుతుంది. తన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్. ఊహించుకుంటున్నారు ఏదో ఒక రోజు మీరు తన దగ్గరకు వస్తారు. తనతో మీరు పెంచిన దూరాన్ని తగ్గిస్తారు.
అని ఊహించుకుంటూ బతికేస్తున్నారు ఈ పర్సన్. పగటి కలలుగంటూ బ్రతికేస్తున్నారు తప్ప ఎమోషన్స్ ఉంది, కానీ ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పటిదాకా యాక్షన్ తీసుకునే మోడ్‌లో కూడా ఈ పర్సన్ లేరు, కనిపించలేదు. బట్ చూద్దాం. జస్టిస్ తనకి సర్వ్ అవుతుంది. తను మీ విషయంలో ఎలాంటి అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు. కాబట్టి తనకి ఎలాంటి అన్యాయం జరగదు. తనకి న్యాయమే జరుగుతుంది అని డే డ్రీమ్స్ చేసుకుంటూ అలా ఉండిపోతూ ఉన్నారు. యూనివర్సో దేవుడో తప్పకుండా జస్టిస్ చేస్తారు. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మ్యారేజ్ కానీ, లవ్ కానీ, రిలేషన్షిప్ కానీ, రీయూనియన్ ఎప్పుడవుతుంది అని కానీ, అసలు ఆ పర్సన్ లవ్ మీ విషయంలో ట్రూవా ఫేకా అని కానీ, ఇది ఫ్యూచర్లో ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అని కానీ, మీ ఇద్దరు రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుందా అని కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫైనాన్సెస్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, మీకు దేని రిలేటెడ్ పర్సనల్గా రీడింగ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా, సో దేనికి రిలేటెడ్ రీడింగ్ కావాలి అన్నా సరే మీరు వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. డిస్టెన్స్, సెపరేషన్, బ్లాకేజ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎయిదర్ లాంగ్ డిస్టెన్స్ అయినా ఉండాలి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా ఉండాలి, లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి మీకు మీ నుంచి దూరమైనా అయి ఉండాలి. కొంతమంది సిచ్యువేషన్స్లో నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ సిచ్యువేషన్లో కొంతమందికి, అందరికీ కాదు, ఏదర్ ఈ మంత్లో మీతో ఈ పర్సన్ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వితిన్ అ మంత్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే న్యూ బిగినింగ్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. బ్లాకేజ్ ఏంటంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మిమ్మల్ని దూరం పెట్టి కానీ, మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి కానీ, మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచి కానీ, అది తెలిసి కానీ తెలియక కానీ, వేదర్ సొసైటీ కాన్షియస్ అయినా అయి ఉండొచ్చు ఈ పర్సన్. థర్డ్ పర్సన్ తన లైఫ్లో ఉన్నారని తెలియక మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మోసపోవడం కానీ, సో వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారని మీకు తెలిసి ఈ పర్సన్తో మీకు ఈ పర్సన్ని మీరు డిస్టెన్స్లో పెట్టడం కానీ, తెలియక వెళ్ళారు, తెలిసాక మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నారు. ఆ డిస్టెన్స్, ఆ పెయిన్ ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. లేదా తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారన్న విషయం మీకైనా తెలియకుండా ఉండాలి. తెలిసిన తర్వాత మీరు తనని డిస్టెన్స్లో పెట్టైనా ఉండాలి. ఎదర్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. రియలైజేషన్స్, కొంతవరకు ఈ పర్సన్ రియలైజేషన్స్ అవుతున్నారు మీ విషయంలో. రియలైజేషన్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. స్పిరిచువల్గా కూడా అవేకన్ అవుతున్నారు అండ్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. సో మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ పెయిన్ ఎలా, మీరెంత బాధపడ్డారో, మీరెంత తనని ఇష్టపడ్డారో అది ఈ పర్సన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. రియలైజేషన్ అవుతున్నారు. ఇంట్యూషన్,
హార్ట్ సాంగ్, టెలిపతి, ఇన్నర్ నోయింగ్. సో వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తుంది. మీ ఇద్దరిది ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయినా అయి ఉండొచ్చు. కొన్ని సాంగ్స్ వింటూ ఉంటే తెలియకుండా మీ పార్ట్నర్కి మీరు గుర్తొస్తున్నారు. సాంగ్స్ వింటున్నారు ఈ పర్సన్ మీ విషయంలో. అది రొమాంటిక్ సాంగ్స్ అవ్వచ్చు, నార్మల్ సాంగ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ పర్సన్ మీ విషయంలో సాంగ్స్ వింటున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇన్నర్ నోయింగ్, వాళ్ళ మనసులో ఏముందో అది తెలుసుకుంటున్నారు. ఇన్నర్‌గా వాళ్ళేంటి అనేది తెలుసుకుంటున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్, నాకు తెలిసి ఈ పర్సన్ మీతో రిలేషన్‌లో స్ట్రక్ అయిపోయారు. లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుపోయి ఉన్నారు. కొన్ని ఆబ్స్టకిల్స్‌లో కానీ, కొన్ని చిక్కుల్లో కానీ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మేబీ ఫ్యామిలీ సిట్యుయేషన్ కావచ్చు. కొంతమందికి ప్రామిసులు చేసి కానీ, కొన్ని సిట్యుయేషన్స్‌లో కానీ ఈ పర్సన్ ఇరుక్కుపోయారు, స్ట్రక్ అయిపోయారు. మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా తెలిసి ఉండొచ్చు. తెలిసి ఈ పర్సన్‌ని మీకు దూరం చేసి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ అయితే ఇంకా మీ గురించే ఆలోచిస్తున్నారు. కానీ అక్కడి నుంచి ఎట్లా బయటికి రావాలి అనేది ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఇంట్యూషన్ ఏమో మీరే కావాలి అని చెప్తుంది. తన మనసు మిమ్మల్నే కోరుకుంటుంది. 3D వరల్డ్‌లో మీ ఇద్దరు దూరంగా ఉన్నా సరే 5D వరల్డ్‌లో మాత్రం మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. టెలిపతి, వాళ్ళ హార్ట్ ఏం చెప్తుందో, వాళ్ళ హార్ట్‌లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఇక్కడ మీ హార్ట్‌కి తెలుస్తుంది. మీ హార్ట్‌లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఇక్కడ ఆ పర్సన్‌కి కూడా తెలుస్తుంది. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. ఇన్నర్ నోయింగ్, ఇన్నర్‌గా తెలుసుకుంటున్నారు వాళ్ళకేం కావాలి అనేది. ఇన్‌ఫ్లుయెన్సెస్, అటాచ్మెంట్, థర్డ్ పార్టీ పియర్స్. ఇక్కడ కూడా 2 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్లో 2 ఆప్షన్స్ ఏదో ఉన్నాయి. ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాక ఎవరిని చూస్ చేసుకుంటే ఇంకొకరు బాధపడతారు, మిమ్మల్ని చూస్ చేసుకుంటే ఇంకొకరు బాధపడతారు, ఇంకొకరిని చూస్ చేసుకుంటే మీరు బాధపడతారు. ఇక్కడ ఈ పర్సన్ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నారు. చూడండి, అటాచ్మెంట్స్, థర్డ్ పార్టీస్. మేబీ ఇక్కడ అటాచ్మెంట్స్, థర్డ్ పార్టీస్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు. ఈరోజు ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ 2 టైమ్స్ వచ్చింది. ఈరోజు ఈ రీడింగ్లో మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు అండ్ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువ. ఇక్కడ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే రియల్గానే ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు. సో ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని వదులుకోవాలి అనేదాన్ని ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా చూడండి, 2 ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళ మనసు మీ దగ్గరే ఉంది కానీ భయం ఎక్కువ ఉంది ఈ పర్సన్కి. సో మీరు కూడా ఈ పర్సన్తో బాగా అటాచ్మెంట్ పెంచేసుకున్నారు. బాగా అటాచ్మెంట్ పెంచేసుకొని ఎమోషనల్గా సఫర్ అవుతున్నారు. మీరు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. నైట్ టైం స్లీప్ లేదు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీకు తెలియకుండానే మీరు అందరి మీద కోపడుతున్నారు. చిరాకు, ఫ్రస్ట్రేషన్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పర్సన్ మీద మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు, చాలా ఆశలు పెంచేసుకున్నారు. ఇప్పుడు అంతా అటాచ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని ఇట్లా చేస్తారని మీరు ఎప్పుడు అనుకోలేదు. చివరికి ఈ పర్సన్తో అటాచ్మెంట్ పెంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మేబీ మీరు కాల్ చేస్తున్న ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, మీరు మెసేజ్ చేస్తున్న ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. పెయిన్, అప్రహెన్సివ్, ఎఫ్రైడ్, కాషన్. ఈ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారండి.
పెయిన్‌లో ఉన్నారు, భయపడుతున్నారు, బాధలో ఉన్నారు. ఎక్కడ మీరు తనకి దూరం అయిపోయి వేరే వాళ్ళని చూజ్ చేసుకొని మీ ప్యాషన్‌ని కానీ, మీ 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 గ్రోత్‌ని కానీ, మీ ఫ్యూచర్‌ని కానీ చూజ్ చేసుకొని తను ఇలా చేసినందుకు మీరు తనని దూరం పెడతారేమో అని ఇక్కడ ఈ పర్సన్ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ 3 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు కానీ పాస్ట్‌ని హోల్డ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ప్రెజెంట్‌ని, ఫ్యూచర్‌ని మర్చిపోతున్నారు. పాస్ట్‌ని హోల్డ్ చేస్తూ ఫ్యూచర్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. గతంలోనే ఉండిపోతున్నారు. లేదా ఈ పర్సన్ మిమ్మల్ని భయపడుతూ అయినా ఉండాలి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్యాషన్ ఉందండి. మీకు మీకు ఈ పర్సన్ అంటే చాలా ప్యాషన్ ఉంది. ఇక్కడ అదే కనిపిస్తుంది. ఏదేమైతే ఏమైంది, ఫ్యూచర్ ఎలా పోతే ఏమైంది, ఫ్యూచర్‌లో ఉంటామా, ఉండమా అనేది తర్వాత థింగ్. ఎట్ ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నామా లేదా, ఎట్ ప్రెజెంట్ సంతోషంగా ఉన్నామా, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసామా, ఒకరికొకరు తోడుగా ఉన్నామా, ఫ్యూచర్ సంగతి ఇప్పుడెందుకు, ఫ్యూచర్ ఏమో మనం ప్రెడిక్ట్ చేయలేం కదా ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఎట్ ప్రెజెంట్ అయినా సరే హ్యాపీగా ఉండాలి తనతో అనేది ఇక్కడ మీ ఫీలింగ్ అనమాట. ఎక్స్పెక్టింగ్, ఫెయిత్, మేనిఫెస్టింగ్. సో ఈ పర్సన్ అయితే మీ విషయంలో హోప్‌తో ఉన్నారు. తన నుంచి మీరు దూరం అవ్వద్దు అని, తన కోసం మీరు వెయిట్ చేయాలని, తన గురించి మీరు ఆలోచించాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. తన కోసం మీరు వెయిట్ చేయాలి. అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లా ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి, ఎన్ని డేస్ వెయిట్ చేయాలి, ఎన్ని మంత్స్ వెయిట్ చేయాలి, మీరు వెయిట్ చేస్తారనే నమ్మకం ఈ పర్సన్లో ఉంది. మీరు తన కోసం వెయిట్ చెయ్యాలి అని ఈ పర్సన్ గాడ్కి కూడా ప్రేయర్స్ చేస్తున్నారు, దేవుణ్ణి కూడా కోరుకుంటున్నారు, యూనివర్స్ని కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ మంత్లో మీరు ట్రావెల్ చేసే సిచ్యువేషన్స్ కూడా నాకు కనిపిస్తుంది. ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేసే సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. మేబీ మీరు టెంపుల్స్కి విజిట్ చేయొచ్చు. ఏదైనా మొక్కుల కోసం కానీ టెంపుల్ని విజిట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈ మంత్లో మీ ఎనర్జీస్లో. ఎగ్జాషన్. సో లాంగ్ డిస్టెన్స్ ఈరోజు 2 వచ్చింది, డిస్టెన్స్, ఎగ్జాషన్. క్లారిఫై చేయండి యూనివర్స్. మళ్ళీ 2 ఎగ్జాషన్ దగ్గర కూడా 2 ఆఫ్ వాండ్స్. ఈరోజు ఎందుకో 2 చాలా ఎక్కువ వస్తుంది. 2 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్. ఎంతకాలం మీకు దూరంగా ఉండాలి అది అర్థం కావట్లేదు. ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, అలసిపోతున్నారు ఫైట్ చేయలేక. అంటే మేబీ మీకు ఈ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ సంగతి వాళ్ళ ఫ్యామిలీకి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా తెలుసుంటే కనుక వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికి కానీ
రోజు రోజుకి ఈ పర్సన్‌కి అంటే లైక్ ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువైపోతుంది. కాన్ఫిడెన్స్ తక్కువైపోతుంది. ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఎక్కడో ఈ పర్సన్‌కి ఉన్న హోప్ కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. కానీ మీలో ఇంకా హోప్ అలాగే ఉంది. కానీ ఆ పర్సన్‌కి ఎందుకో హోప్ ఉండట్లేదు. ఓపిక పోతోంది. నిస్సత్తువగా ఉంటున్నారు. ఉదాసీనం అంటారు చూసారా? అట్లా. ఇంకెంతకాలం దూరంగా ఉంటాను? ఎంతకాలం వెయిట్ జేస్తాను? ఎంత టైం వెయిట్ జేయాలి? అని. బట్ మీరు మాత్రం వెయిట్ చేయడానికి ఇక్కడ రెడీగానే ఉన్నారు. అబ్స్క్యూరిటీ. వాళ్ళు మాత్రం ప్రెజెంట్ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. బిజినెస్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ గోల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అబ్స్క్యూరిటీ, సీక్రెట్స్, మిస్టీరియస్, కన్సీలింగ్. సో ఫ్యూచర్ గురించి ఫ్యూచర్‌లో మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఒక హ్యాపీ డేస్ వస్తాయి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తన తప్పుల్ని కరెక్ట్ చేసి మళ్ళీ మీరు తనని మీ లైఫ్‌లోకి రానిస్తారు. ఒకవేళ ఈ పర్సన్ ఏమన్నా మీకు వింతగా కనిపించినా, వింతగా ప్రవర్తించినా దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ ఆ పర్సన్‌ని మీరు వదులుకోలేరు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చెయ్యాలని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అన్నీ దాచిపెట్టినా అవన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ మీరు కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళని ఏమీ అడగకూడదు. ఏమీ నిలదీయకూడదు. 6 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్‌గా మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.